నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఏంటి, అయితే చాట్ బస్టర్ ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, సినిమాలు ఎలా ఉన్నా సరే సాంగ్స్ మాత్రం మనకి రోజు కూడా అలరిస్తుంటాయి. ఎందుకంటే సినిమా ప్రతిరోజు చూడలేం కాబట్టి సాంగ్స్ మాత్రం ప్రతిరోజు మనం కొంచెం మ్యూజిక్ వింటూ ఉంటాం. సో మొత్తానికి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సాంగ్స్ ఏంటి, దాంట్లో టాప్ 5 సాంగ్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఈ 2 నెలల్లో చాలా సినిమాలు వచ్చినాయి, కానీ గుర్తుండిపోయే సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అందులో ప్రధానంగా పాటల పరంగా చెప్పుకోవాలంటే 4 సినిమాలు ఉన్నాయి. 1 సంక్రాంతికి వస్తున్నాం, 2 గేమ్ చేంజరు, 3 కన్నప్ప. అంటే ఇంకా రిలీజ్ కాకపోయినా పాటల పరంగా రిలీజ్ అయిపోయినాయి కాబట్టి కన్నప్ప సినిమా 1, అలాగే తండేలు 1. అంటే ఈ 4 సినిమాలు. ఈ 4 సినిమాల నుంచి మనం ఒక బెస్ట్ సాంగ్లు ఎంపిక చేసుకోవాలంటే నేను అనుకోవటం ఏంటంటే 5వ మన కింద నుంచి పైకి వద్దాం. అంటే మనకి నెంబర్ 1 సాంగ్నేమో ఫైనల్గా చెప్దాం. 5వ ప్లేస్లో ఉన్న పాట గేమ్ చేంజర్లో జరగండి 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 అనేది. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్గా చూసుకుంటే తమ్మన్. అంటే పోటీ పడుతున్న మ్యూజిక్ డైరెక్టర్లో తమ్మన్ను, దేవిశ్రీ ప్రసాద్ రెగ్యులర్గా పోటీ పడేవాళ్ళే. ఈసారి వీళ్ళిద్దరితో పాటు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇద్దరు చెప్పుకోవాలి. ఆయన కన్నప్ప మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవస్సి, ఇంకోటి భీమ్స్ సిసిరోలియో. పేర్లు వెరైటీగా ఉన్నాయి. వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు. ఈ యంగ్ దేవిశ్రీ ప్రసాద్ తమన్నకి చెక్ చెప్పారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ అంశమే. గేమ్ చేంజర్కి వచ్చేసరికి 5వ ర్యాంక్ మనం గేమ్ చేంజర్ జరగండి పాటకి ఇవ్వచ్చు. అంటే పిక్చరైజేషన్ పరంగా కానీ, ఆ సెట్ పరంగా కానీ, పాట సక్సెస్ పరంగా కానీ మనం జరగండి 5వ నెంబర్ ఇవ్వచ్చు. 4వ నెంబర్ సాంగ్ కింద ఏ సాంగ్ చూడొచ్చు అంటారు? 4వ నెంబర్ పాట కింద మనం శివ శివ శంకర ఇవ్వచ్చు. ఎందుకంటే స్టీఫెన్ దేవసి పాట. ఈ పాటల ప్రత్యేకత ఏంటంటే భక్తి పాట కావడం ఒకటిను, సినిమా రిలీజ్ కాకుండా కాబట్టి ఇప్పటికే హిట్ అయిన పాట ఇది. కానీ సినిమా వస్తే ఇంకా అది పెద్ద హిట్ అవుతుందని చెప్పలేము. ఇప్పటికిప్పుడు మనం రిలీజ్ అయింది, వ్యూస్ పరంగా దూసుకెళ్తుంది కాబట్టి దీనికి 4వ ర్యాంక్ ఇవ్వచ్చు ఈ పాటకి. సో ఈ పాట పాడింది ఎవరు అంటే విజయ్ ప్రకాష్. ఈ పాట పాడిన సింగర్ విజయ్ ప్రకాష్. మనం ఏమనుకున్నాం అంటే మోహన్ బాబుకి ఒక సెంటిమెంట్ ఉంటుంది. సాధారణంగా కేజీఎస్ దాసు లేదా వాళ్ళ అబ్బాయితో అన్న పాడిస్తారనుకుంటాం. ఈ పాట మరి ఎందుకు విజయ్ ప్రకాష్కి ఇచ్చారని తెలియదు, కానీ మొత్తానికైతే ఆ పాటకైతే అతను న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 3వ పాట ఏ సాంగ్ అంటే ఏం చెప్తారు? 3వ పాట తండేల్ సినిమాలో బుజ్జితల్లి పాట. బుజ్జితల్లి పాట అనేది ఒక మెలోడీ చెప్పాలంటే. ఈ పాటని మనం దీన్ని 3వ ప్లేస్లోకి ఇవ్వచ్చు అని చెప్తున్నా. అదండి. సో మొత్తానికి 2వ సాంగ్ ఎవరికి ఇవ్వబోతున్నారు? అంటే 2వ పాటకు వచ్చేసరికి గోదావరి గట్టు. ఇది భాస్కర్ రవికుమార్ రాసిన పాట. అసలు గోదావరి గట్టు గొప్పదా, మీను పాట గొప్పదా అంటే నా దృష్టిలో ఏంటంటే రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు గోదావరి గట్టుని సెకండ్ ప్లేస్లో వేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ బీట్ కానీ ఇది ఒక రేంజ్లో ఉంటుంది. ఈ పాట అయితే హైలైట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి గోదావరి గట్టు సాంగ్ మీరు సంక్రాంతి వెళ్ళిపోయినా కానీ గోదావరి మీద అసలు ఏ పాట వచ్చినా హిట్టే. నా చిన్నప్పుడు గోదావరి గట్టు ఉంది, గట్టు మీద పెట్టుంది, చెట్టు కొమ్మన చెట్టు ఉంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. ఆ పాట అప్పట్లో పెద్ద ఫేమస్. ఇప్పుడు అదే గోదావరిని ఈ తరహాలో చేయడం అనేది హైలైట్ అయింది. పైగా సినిమాలో ఈ పాట సన్నివేశం కానీ, చిత్రీకరణ పరంగా కానీ, సాహిత్యం పరంగా కానీ చూసుకుంటే దీనికి సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు. అదేగాక ఈ సాంగ్కి సంబంధించిన ఈ సాంగ్ చిత్రీకరణ తర్వాతే సినిమా అసలు కథ స్టార్ట్ అవుతున్నట్టు. సినిమా అసలు కథ అంటే రక్తి కట్టడానికి కానీ, ఆ తర్వాత వచ్చిన కామెడీ సన్నివేశం కానీ అది హైలైట్ సన్నివేశం చెప్పుకోవచ్చు. ఈ పాట తర్వాత ఈ పాట అనేది ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయిందని చెప్పొచ్చు. కాబట్టి దీనికి మనం 2వ ప్లేస్ ఇవ్వచ్చు. ఈ 2 నెలల్లో వచ్చిన పాటలో 2వ ప్లేస్లో ఖచ్చితంగా, అంటే నా దృష్టిలో 2వ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. సో మొత్తానికి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది ఏ పాట అంటే ఏం చెప్తారు? మొదటి స్థానం అయితే నేనైతే మీను ఆ పాటకి. అంటే ఇక్కడ పాట ప్రత్యేకత ఏంటంటే తన ఫ్లాష్ బ్యాక్ని సన్నివేశాల రూపంలో చూపించడం కన్నా ఒక ఫ్లాష్ బ్యాక్ పాట రూపంలో చెప్పడం అనేది గొప్పగా అనిపించింది. పైగా పాట చిత్రీకరణ తీరు కానీ, డ్యాన్స్ మూమెంట్స్ పరంగా కానీ, సాహిత్యం పరంగా కానీ ఇది పెద్దపీట వేయచ్చు. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ఇది. ఈ పాట అనేది హైలైట్. ప్రధానంగా ఏంటంటే దీంట్లో నా లైఫ్లో నా ప్రేమ పేజీ తీన పేజీలో రాసిన అందాల పేరు, ఆ పేరు మీనా. అంటే అంత్యప్రాసలతో. తర్వాత ట్రైనర్గా నేనుంటే ట్రైనీగా వచ్చింది ఆ కోన, వస్తూనే వెలిగేది నింపింది ఆ కళ్ళలోన. ఇట్లా
అద్భుతంగా సాహిత్యం రాసి రత్నం. చిత్రంగా ఆరోపం, చూపుల్లో చిక్కిందే, మత్తిచ్చే ఓ ధూపం, ఊపిరిలో చెల్లిందే, ఓయే ఓ. తర్వాత కాకీలా తోటల్లో కోకిల్లే కూచాయి, లాఠీల రెమ్మల్లో రోజాలే పూసాయి. అంటే సాహిత్యం పరంగా పెద్దపేట వేయచ్చు దీనికి. శనివారాలు అయితే సినిమా హాల్లోన, సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్లోన, సాయంత్రం అయితే గప్చుప్ స్టాల్లోన. అంటే ప్రేమికులు ఎక్కడెక్కడ ఉంటారో అనేది ఈ పాటలో చూపించడం హైలైట్ చెప్పాలి. తెల్లవారే గుడ్ మార్నింగ్కి వెయిటింగ్ తప్పేనా, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లేవు అలవాట్లు అవుతాయి. కాబట్టి ఇవన్నీ అతను రాయడానికి కాస్త నిజంగానే చాలా ఆలోచించి రాసినట్టుగా అనిపిస్తుంది. కలిసి తిరిగిన పార్కులు ఎన్నెన్నో, కలిపిన మాటలు ఇంకెన్నో, మాటలు కలిపే తొందరలోనే ప్రేమలు ముదిరాయి. ఇట్లా డైలీ స్మైలింగ్ స్మైలింగ్, గాల్లో తేలింగ్ అంటూ పదాల విరుపులు, మీటింగ్ కాలేదంటే మిస్ అయిన ఫీలింగు. అలాగే చిరుచిరు జల్లుల్లో పెదవులు తడిశాయి, తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిశాయి, ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలయ్యాయి. ఇది చెప్పాలంటే ఈ పాట కామెంట్స్ పరంగా చూసుకున్నా కానీ అందరూ కూడా దీనికే పెద్దపీట వేశారు. అంటే గోదావరి గట్టు సాంగు పెద్దదే, అద్భుతమైన పాటే. కానీ ఈ సాహిత్యం పరంగా ఏంటంటే కొంత అనంత శ్రీరాము సాహిత్యం కానీ, చిత్రీకరణలో ఆ పాట కానీ, మధ్యలో వెంకటేష్ అందుకోవడం కానీ, ముద్దు భాగ్యం, ఆ భాగ్యం నీకే దక్కిందే భాగ్యం అంటూ అక్కడ అనటం కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించింది అనిల్ రావిపూడి. సో మొత్తానికి టాప్ 5 సాంగ్స్ లిస్ట్ ఒకసారి మళ్ళీ చెప్పుకోవాలంటే టాప్ 5 నుంచి చెప్పండి. టాప్ 5 ఏంటి? టాప్ అంటే మనకి 5 నుంచి వస్తే 5వ నెంబర్ పాట జరగండి జరగండి జరగండి. ఆ తర్వాత శివ శివ శంకర, ఆ తర్వాత తండేల్ సినిమాలో బుజ్జితల్లి సాంగు, ఆ తర్వాత గోదావరి గట్టు, ఆ తర్వాత మీను సాంగు. అంటే నా లెక్క అయితే మీను సాంగు, కొంతమంది గోదావరి గట్టు అనుకోవచ్చు. ఎవరైనా మన వాళ్ళు వీక్షకులు ఎవరైనా సరే కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఈ 2 నెలల్లో వచ్చిన పాటల్లో నాకు నచ్చిన పాట అయితే మీను పాట. మరి మీకేమి నచ్చింది ఇంతకీ? అంటే బుజ్జితల్లి కూడా సాంగ్ చాలా బాగుంటుంది. సో అది నెంబర్ 1 కాకపోయినా సరే మెలోడీ సాంగ్. అది బుజ్జితల్లి ఏంటంటే మెలోడీ సాంగు కాబట్టి అదొక దాని ప్యాటర్న్ వేరు. సాహిత్యపరంగా నాకైతే ఈ పాట నచ్చింది, బీట్ పరంగా నాకు ఈ పాట నచ్చింది, చిత్రీకరణ పరంగా ఇవన్నీ లెక్కలో తీసుకోవాలి కాబట్టి చిత్రీకరణ పరంగా, సాహిత్యం పరంగా, బీట్ పరంగా అదండి. ఇక ఈ నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లో ఎవరికి పెద్దపీట వేస్తారంటే నేను చెప్పే పేరు బీమ్స్ సిసిరో లియో. ఈ చెప్పాలంటే కొత్త పేరు. అతను చేసిన మ్యూజిక్ అనేది ఈ సినిమాకి పెద్ద హైలైట్. పైగా 2 పాటలు మనం అతని పాటలకే వేసాం కాబట్టి ఈ 2 నెలల్లో మాత్రం వీళ్ళదే హవా అని చెప్పొచ్చు, బీమ్స్దే హవా. సో చూద్దాం సార్. అది కాక నెక్స్ట్ రాబోతున్న కొన్ని మంచి మంచి సినిమాలకు కూడా బీమ్సే ఇంకా మంచి మంచి పాటలు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే.